అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక స్కూల్ అంటే 10 మంది విద్యార్థులు, ఒక టీచర్, ఆట వస్తువులు, స్కూల్ బోర్డులు ఇవి దర్శనమిస్తాయి. కానీ ఇవేమీ లేకుండా ఒకే టీచర్, ఒకే విద్యార్థి ఉంటే దాన్ని స్కూల్ అనాలా? కానీ అది స్కూలే అని చెప్పేసి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. రోజు రోజుకి కూటమి ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పెంచుతుంటే ఇటువంటివి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఆ ఒక్క స్కూల్ టీచర్, ఒక విద్యార్థి కథ ఏంటో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండలం జూగుంటలోని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాల దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాం. ఇందాక చెప్పుకున్న విధంగా ఒక స్కూల్కి సంబంధించి ఒకే విద్యార్థి, ఒకే స్కూల్ టీచర్. ఇది గతం. కానీ ఇప్పుడు అతనే టీచర్, అతనే విద్యార్థి, ఒక స్కూలు. అసలు ఎందుకు ఈ విధంగా ఉంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేదాని కోసం అనేక సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా క్వాలిఫైడ్ టీచర్ని, అదేవిధంగా మంచి వసతులతోటి విద్యార్థులకు భోజన వసతులు, అదేవిధంగా క్లాస్ రూమ్స్, వాళ్ళకి బాగా చదువుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి నియోజకవర్గం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇలాకాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక స్కూల్ ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ స్కూల్లో విద్యార్థులు లేరు, జీరో అటెండెన్స్. కానీ ఒక కాంట్రాక్ట్ బేస్ టీచర్ని అయితే కూడా పెట్టి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అది పూర్తిగా కూడా అధికారులు నిర్దేశించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారమే ఆ స్కూల్ టీచర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి డైలీ అతను బయోమెట్రిక్ అటెండెన్స్, అతని విధులు అయితే సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ స్కూల్ వాడుకలు లేకపోవడం వల్ల కూడా కొంతమంది వాళ్ళ అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం ఈ ప్రెమిసెస్ను కూడా వారు వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా వారు పండించిన పంటను నిల్వ చేసుకునేదానికి కూడా వాడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా మన విజువల్స్లో చూస్తుంది పాఠశాలే. మనకు కనిపిస్తున్నాయి బోర్డులు, అక్షరాలు. ఇది పాఠశాలలోని లోపల గదిలోని పరిస్థితి. క్లాస్ రూమ్స్కి సంబంధించి వాళ్ళ స్టాఫ్, వాళ్ళ విద్యార్థులకు నేర్పించే బోర్డులు, అక్కడ కావాల్సిన పనిముట్లు, ఆట వస్తువులు, వాళ్ళకి షెల్ఫ్, వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్ కానీ మెడిసిన్ కానీ పూర్తిగా ఇది ఒక స్కూల్. కానీ ఈ స్కూల్లో ఉండాల్సిందంటే ఒక టీచర్ ఉండాలి, కొంతమంది విద్యార్థులు ఉండాలి. కానీ ఇది ఏమి లేని స్కూల్ ప్రపంచంలో నాకు తెలిసి విద్యార్థులు లేని ఒక స్కూల్ ఏదైతే ఉందంటే అది ఇది ఒక్కటేలాగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ స్కూల్ని నిర్వహించాల్సి వస్తుంది? ముఖ్యంగా అధికారులు దీని మీద ఎందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు? అసలు ఎందుకని జీరో అటెండెన్స్ అయినా సరే, విద్యార్థులు లేకపోయినా సరే ఒక క్వాలిఫైడ్ టీచర్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్ అని విధులకి తీసుకొచ్చి అతన్ని ఇక్కడ ఊరికే కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే సమాధానం ఉన్నతాధికారులే చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచర్ అయితే ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతం. ఇక్కడ జరిగిన విషయం అంతా చూస్తున్నట్టయితే ఇతని ప్రమేయం ఏమి లేదు. అతని విధులు అతను నిర్వహిస్తున్నాడు. ఉన్న విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి. అసలు అతను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది, విద్యార్థులు జీరో అటెండెన్స్ ఎంతకాలం నుంచి ఉంది, దీని మీద ఉన్నతాధికారులకి ఇతను ఏమైనా సమస్య తెలియజేశాడా, ఉన్నతాధికారులు ఏం చెప్పారు అనే విషయాలు అతను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ప్రస్తుతం ఒకే విద్యార్థి, ఒకే టీచర్ అంటే రెండు ఒకటే అనేటువంటి స్కూల్లో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి తిరుపాల్ టీచర్ అయితే ఉన్నారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ జీరో అటెండెన్స్ విద్యార్థులు మీరు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది, మీరు వచ్చిన దగ్గర నుంచే పరిస్థితి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? సార్ నేను ఈ స్కూల్కి జూన్ ఎండింగ్లో వచ్చాను సార్, కౌన్సిలింగ్ ద్వారా. గతంలో నేను వేటపాలెంలో చేశాను, కౌన్సిలింగ్ ద్వారా జూన్ ఎండింగ్లో వచ్చాను. నేను వచ్చినప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికి ఇక్కడ జీరో రోల్ సార్. జీరో రోల్ అయితే
మా ఎంఈఓ గారికి తెలియజేసి సార్ ఇక్కడ రోల్ లేదు కదా సార్ అంటే, నువ్వు వెళ్ళి ఒకసారి మొత్తం గ్రామంలో విజిట్ చేసి ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని పిల్లల్ని చేర్చమని చెప్పాడు సార్. దానికి అనుగుణంగా నేను సిఆర్పి గారు ఇంటింటికి తిరగడం జరిగింది సార్. తిరగడం జరిగింది కానీ ఇక్కడ ఎవరు పిల్లలు లేరు. మాది బేసిక్ ప్రైమరీ స్కూలు 1-2 తరగతులు మాత్రం ఉంటాయి. ఆ ఏజ్ పిల్లలు లేకపోవటం వల్ల ఇక్కడ జీరో రోల్గా ఉంది సార్. నేను మాత్రం ప్రతిరోజు వచ్చి అటెండెన్స్ వేసి ఉంటున్నాను సార్. అంటే ముఖ్యంగా అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఇంకో 2-3 నెలల్లో క్లోజ్ అవుతున్న పరిస్థితి. కానీ ఈ సమయంలో కూడా విద్యార్థులు లేరు, మీరు డైలీ వచ్చిపోతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే జీరో స్టూడెంట్స్ కాబట్టి దానికి సంబంధించి ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ చెప్పడం జరిగిందా? అంటే ఇక్కడ ఎవరు లేరు సార్, ఎవరు రావట్లేదని. ఎంఈఓ గారికి ఆల్రెడీ తెలుసు సార్. మేము కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పుడు నన్ను అయ్యవారిపాలెం 1 నెల రోజులు డిప్యుటేషన్ వేయడం జరిగింది సార్. తర్వాత విజయలక్ష్మిపేట 1 నెల వెళ్ళాను. తర్వాత కమిషనర్ ఆఫీస్ నుంచి సింగిల్ టీచరు ఉన్న స్కూళ్ళల్లో ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్ వేయకూడదు అని ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ నన్ను ఇదే స్కూల్కి మళ్ళీ పంపించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మీరు ముందు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే చేశారు, విద్యార్థులు ఉన్నారు. అంటే ఇక్కడ ఎన్ని గ్రామాలు అంటే ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అసలు అంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర క్యాలిక్యులేషన్స్ అయితే లేవు కానీ ఇంటింటికి అయితే తిరగటం జరిగింది సార్. ఈ 1-2 ఏజ్ పిల్లలు అయితే ఈ గ్రామంలో లేకపోవటం వల్ల ఇక్కడ లేరని ఎంఈఓ గారికి జరిగింది. నన్ను అక్కడి నుంచి ఒక అయ్యవారిపాలెం అక్కడ టీచర్ లేకపోతే 1 నెల రోజులు డిప్యుటేషన్ వెళ్ళాను సార్. తర్వాత విజయలక్ష్మిపేట ఒక 2 నెలలు డిప్యుటేషన్ వెళ్ళాను. తర్వాత సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళని డిప్యుటేషన్ వేయకూడదని చెప్పేసరికి మళ్ళీ నా స్కూల్కి నన్నే ఎంఈఓ గారు పంపించడం జరిగింది. అంటే మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు క్వాలిఫైడ్ టీచర్ సమ్ బీఈడి ఎంఈడిఎస్ చదివి ఉంటారు. అటువంటి సమయంలో మీరు ఒక ఆలోచనతో వచ్చి ఉంటారు, అంటే టీచర్ విద్యార్థులకి మంచి పాఠాలు చెప్పాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఇక్కడ ఎవరు లేరు కదా, ఒక క్వాలిఫైడ్ టీచర్గా ఉండి మీకు ఏమనిపిస్తుంది? ఇబ్బందే కదా సార్. పిల్లలు ఉంటే కొంత మనం చదువుకున్న దానికి కొంత మనకేదో వచ్చేదానికి కొంత వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆశతో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ అయితే పిల్లలు లేకపోవటం కొంత డిసప్పాయింట్గా గురయ్యాను. అంటే రోజు వస్తుంటారా ఇక్కడికి? రోజు రెగ్యులర్గా చీరాల నుంచి ప్రతిరోజు వస్తుంటాను. ఓకే ఓకే. ముఖ్యంగా రోజు అంటే మీ నిబంధనల ప్రకారం ఏ సమయానికి వస్తారు, ఏ సమయం వరకు ఉంటారు, అసలు మధ్యాహ్నం భోజన పరిస్థితి ఏంటి? ఆ 1-2 తరగతులకు విద్యార్థులకి కొన్ని అకామిడేషన్స్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తుంటారు కదా, వాటి ఏర్పాట్లు కానీ అసలు పూర్తిగా ఎలా జరుగుతుంది? మీరు అసలు ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి వెళ్తారు? ఉదయం 9 గంటలకల్లా ఖచ్చితంగా రావాలి సార్. ఫేషియల్ అటెండెన్స్ ఉంది. సాయంత్రం 3:30 వరకు ఉండి ఆ ఫేషియల్ అటెండెన్స్ వేసుకొని మళ్ళీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. అంటే మీకు రివ్యూ మీటింగ్స్ అవి జరుగుతుంటాయి కదా, అది జరిగినప్పుడు కానీ ఎప్పుడు ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం లేదా? ఎంఈఓ గారికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే సార్ కూడా చేసేదేముంది, సర్వే చేస్తూ ఉండి ఇంటింటికి వెళ్ళి ఉంటే చేరుస్తూ ఉండు అని చెప్పడం జరిగింది. అంటే కాదు, ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ముందు కూడా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యలో చాలా సంస్కరణలు చేస్తున్నారు, విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం ఉండి రోజు రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తుంటే అసలు జీరో స్టూడెంట్, ఒకటే టీచరు, అంటే 1-2 తరగతులకైనా అంటే ఆ సమయం వృధా పోతుంది, మీ అనుభవం వృధా పోతుంది, అంటే మీకు కేటాయించిన పూర్తిగా వృధా పోతున్న పరిస్థితుల్లో దీని మీద ఏమన్నా చేయదలుచుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చేయడానికి అంటే ఇక్కడ అంటే ఆ ఏజ్ పిల్లలు లేకపోవటమే అదొక పెద్ద, మనం దానికి ఏం చేయాలో అనేది అంటే మేమైతే తిరుగుతూనే ఉన్నాం సిఆర్పిని వెంట పెట్టుకొని. ఇక్కడైతే ఆ ఏజ్ పిల్లలు లేరు ఈ గ్రామంలో. అంటే మీరు మీ క్వాలిఫికేషన్ ప్రకారం 1-2 తరగతులు కాకుండా ఏ తరగతి వరకు చెప్పొచ్చు, అంటే మీకు విధి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు ఇన్ని తరగతి వరకు చెప్పొచ్చు అని ఒక క్వాలిఫై చేస్తారు? నేను ఎస్జిటి క్యాడరే కాబట్టి 8th క్లాస్ దాకా ఇప్పుడు నాకు పర్మిషను. మామూలుగా అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంది. నేను ఎంఏ బిఈడి క్వాలిఫికేషన్ అయితే ఉంది కానీ నా క్యాడర్ ఎస్జిటి కాబట్టి అప్పర్ ప్రైమరీ దాకా నాకు అవకాశం ఉంటుంది. అంటే కాదు, ఇప్పుడు ఒకవేళ ఉన్నతాధికారులు
వేరే చోటకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి నేను ట్రాన్స్ఫర్ చేయడం కానీ డిప్యూటేట్ చేసి అక్కడికి చెప్పదలుచుకుంటే వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ఒక స్కూల్ టీచర్గా? సిద్ధంగా ఉన్నాను సార్. అంటే ముఖ్యంగా ఏం లేదండి. ఇక్కడేమో పనేమి లేదు, విద్యార్థులు లేరు, చెప్పాల్సిన పని లేదు. ఉదయం వచ్చి సాయంత్రం దాకా వరకు కూర్చుంటే సమయం గడిచిపోతుంది అన్న కొంతమంది ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక్కడిగా ఉండటానికి నాకు కూడా కొంచెం ఇబ్బందే సార్. ఎందుకంటే పిల్లలు ఉంటే ఏదన్నా చెప్పడానికి కానీ వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి కానీ ఉంటుంది. కాకపోతే నేను ఒక్కడినే వచ్చి తలుపులు తీసుకొని కూర్చోవాలి. 3:30 దాకా సింగిల్గా ఉండటం వెళ్ళటం అంటే నాకు కూడా డిస్కంఫర్ట్గానే. ఓకే సార్. వచ్చి ఏం చేస్తారు సార్ మామూలు కామన్‌గా అంటే ఖాళీగా కూర్చుంటారు కదా! ఒక టీచర్‌గా కూర్చొని ఖాళీగా ఏం చేస్తుంటారంటే? రావంగానే ప్రతిరోజు ఎవరైనా గ్రామంలో ఇద్దరు ముగ్గురితో మాట్లాడతాను సార్. ఎవరన్నా పిల్లలు ఉంటే చేర్చండి, నేను అంత దూరం నుంచి వస్తున్నాను అంటే వాళ్ళు కూడా మాకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరు లేరయ్యా, నువ్వు వస్తున్నావు, మేము రోజు చూస్తున్నాము, కానీ పిల్లలు లేరు. ఆ, సుమారు ఎన్ని గ్రామాలు ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? దాదాపు 100 అబోవ్ ఉంటాయి సార్. ఆ. 100కు పైన. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఏజ్ పిల్లలు ఇక్కడ చేర్చడానికి వీళ్ళు లేరు అని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. ప్రతిరోజు రావడం ఎవరో ఒకరు గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నాను సార్ నేను. మాట్లాడితే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూద్దాంలే, ప్రస్తుతానికి మీరైతే వస్తున్నారు కదా, ఎవరన్నా ఉంటే చెప్తాము అంటారు సార్ వాళ్ళు. ఇది ఒక టీచరు వ్యధ అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అతను ఉన్న పరిస్థితి. విద్యార్థులకు మంచి బోధన అందించాలని ఒక సంకల్పంతో వచ్చిన విద్యార్థికి అయితే మటుకి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉన్నతాధికారుల తప్పిదమా లేకపోతే సిస్టంలో ఉన్న ఫాల్టా ఏది మనం ధృవీకరించే పరిస్థితి లేదు కాబట్టి, కాకపోతే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులకి ఇదైతే సరైన పద్ధతి కాదు. ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఒక ప్రైమరీ స్కూల్ అంటే 2వ తరగతి వరకు స్కూల్ నడపడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఒక క్వాలిఫైడ్ టీచరు అతని సమయము, అదేవిధంగా అతను అమూల్యమైనటువంటి అనుభవం కూడా పూర్తిగా వృధా పోకుండా దీనిపై శాఖ సంబంధించిన అధికారులు కానీ, పాలకులు కానీ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారిస్తే ఇతను క్వాలిఫికేషన్ కానీ, ఇతని అనుభవం కానీ, ఇతనికి ఉన్నటువంటి మెలకువలు కానీ 10 మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అసలుకి ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవటం, అంటే ఏదైనా మార్పులు చేర్పులు చేయలేకపోవటానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు ఒక్క విద్యార్థి కూడా లేని స్కూల్లో ఈ టీచర్ని కొనసాగించడానికి గల ప్రధాన కారణం ఏంటో దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా ఆర్టీవీ ఇప్పుడు చేస్తుంది. ప్రస్తుతం మనం జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర ఉన్నాము. అసలు పూర్తిగా ఆ స్కూల్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ముఖ్యంగా మరిపూడి మండలంలోని జూగుంటి గ్రామంలో ఒక ప్రాంతంలో ఒక స్కూల్లో 0 అటెండెన్స్, ఒక కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్ మట్టికి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. సార్ ఏంటి దాని పరిస్థితి? సార్ ప్రస్తుతం మాత్రం విద్యాశాఖ చాలా పటిష్టంగా ఉంది. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, లేకపోతే మన కమిషనర్ గారు కానీ, ఎస్పీడీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో, మరి అన్ని పాఠశాలను బలోపేతం కావాలనే ఉద్దేశంతో అందరి టీచర్స్కి కూడా టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఇచ్చాము. అలాగే అసెస్మెంట్ బుక్లెట్స్ ఇచ్చాము, వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. కాబట్టి మనం ఈ సంవత్సరం మొత్తం కూడా అకాడమిక్స్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి పైనుంచి అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి ఆ స్కూల్కి సంబంధించినటువంటి విషయము ఎంఈఓ గారు కానీ, లేకపోతే డిప్యూటీ డిఓ గారు కానీ మా దృష్టికి తీసుకురాలేదు. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఎంఈఓ గారు, డిప్యూటీ గారికి ఇస్తే మేము విజిట్ చేసేసి తగిన నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతం అయితే జరిగిన సంఘటనల మీద మా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలు తెలిసినాయి. ఆ జూగుంట్లో అంటే అతను కొన్ని నెలల క్రితమే అక్కడికి బదిలీలో భాగంగా రావడం కూడా జరిగింది. అక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే విద్యార్థులు 0 అటెండెన్స్ అండి. విద్యార్థులు 0 అటెండెన్స్, దానికి సంబంధించి ఎంఈఓ గారు కూడా తెలియజేశానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ ఉపాధ్యాయుడు కూడా చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా అటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే స్కూల్ విషయంలో విద్యార్థులు లేరు, టీచర్ ఉన్నారు, అటువంటిప్పుడు ఎటువంటి చర్యలు, అంటే తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే మనము ఎంఈఓ గారు కనుక రిపోర్ట్ కానీ ఇచ్చేసేస్తే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయుడిని అడ్జస్ట్ చేయడం కానీ జరుగుతుందండి. కానీ విద్యార్థుల్ని చేర్పించే ఉద్దేశంతో మరి ఉండాలని చెప్పేసి మనం రీస్ట్రక్చరింగ్ కూడా చేశాము, స్కూల్స్ రీస్ట్రక్చరింగ్ కూడా చేశాము. మరి ఏదైనా సరే
ఎంఈఓ గారిని అడిగి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అయితే కాకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసు ఉపాధ్యాయుడు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి ఒక 100 ఇళ్ళకి సంబంధించి పిల్లలు ఎవరు అంటే 1-2 తరగతులు వరకు చదువుకునే విద్యార్థులు ఎవరు లేకపోవడం వల్ల కూడా స్కూల్లో అటెండెన్స్ లేదు సార్. నేను రోజు ప్రతి ఇంటికి తిరుగుతున్నాను కూడా అతను విషయం కూడా చెప్పడం జరిగింది సార్. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే జనరల్గా ఏంటంటే ప్రతి అకాడమిక్ ఇయర్ మొదట్లో మనం సెన్సెస్ తీస్తాం. అంటే బడి గల బాలబాలికలు పాఠశాలలో ఉండాలి కాబట్టి ఆ బడి గల బాలబాలికల సెన్సెస్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది పాఠశాలకు వస్తారని చెప్పేసి మేము జనరల్గా తీసుకుంటామండి. మరి ఈ విధంగా మరి ఆ హెచ్ఎం గారు మరి ఎందుకు తీసుకోలేదో మరి రీస్ట్రక్చరింగ్లో అయినా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఇంతవరకు హెచ్ఎం గారు ఎవరు కూడా ఇన్ఫామ్ చేయలేదు, ఎంఏ గారు కూడా ఇన్ఫామ్ చేయలేదండి. మేము ఎంక్వైరీ వేసేసి తగిన నిర్ణయం తీసుకుని కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తాం. చర్యలు అంటే ఏ విధంగా ఉండిపోతుందంటే ఆ సంబంధిత ఉపాధ్యాయుని కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఇక్కడ అటాచ్ చేయడం కానీ, ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, బదిలీ చేయడం కానీ, డిప్యుటేషన్ చేయడం కానీ జరుగుతుందా? లేకపోతే స్కూల్ పూర్తిగా అంటే అక్కడ స్కూలు ఎవరు విద్యార్థులు లేకపోయినా లాస్ట్ ఇయర్ ఒక్క విద్యార్థి ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు. ఇప్పుడు విద్యార్థి కూడా లేరు, కేవలం టీచర్ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్కూలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది రాబోయే రోజులు. ఈరోజు మేము ఎంక్వైరీ వేస్తామండి. ఎంఈఓ గారిని డిప్యూటీ గారిని పంపించి అసలు వడ్డీ గల బాలబాలికలు ఎంతమంది ఉన్నారు అనేది రేపు క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం కూడా మనం సర్వే చేసేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామండి. మొత్తానికి జరిగిన సంఘటనల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ మంత్రిత్వ శాఖలో కూడా పూర్తి స్థాయిలో విద్యాశాఖను ప్రక్షాళన తీసుకుని నడిపిస్తుంది. అన్ని వసతులతో విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేదాని కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయము. రానున్న రోజులు అంటే అతి కొద్ది రోజుల్లోనే దీనిపై విచారణ చేసి ఎంఈఓ గారిని అదేవిధంగా డిప్యూటీ ఎంఈఓ గారిని కూడా అడిగి తెలుసుకొని కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దానిపై తదుపరి చర్యలు ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లేదు ఖచ్చితంగా విద్యాశాఖ నుంచి చేస్తామని చెప్పేసి డిఓ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.